శ్రీ గురువే నమః. ఈరోజు మన వీడియోలో వృషభ రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమః శివాయ అనే కామెంటు చేయండి. ప్రియమైన భక్తులారా, మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలకు ఒక కారణం ఉంటుంది. అదే మన పూర్వకర్మ. అయితే వీటిని పారదోలే శక్తి మన రాశిలోని ఆధ్యాత్మిక ప్రకాశములోనే ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయేది శక్తి స్వరూపమైన వృషభ రాశి వారి గురించి, వీరి యొక్క అద్వితీయ శక్తి గురించి. శివునికి ప్రియమైన నంది వాహనముల స్థిరతకు చిహ్నముగా నిలిచే శ్రీ వృషభ రాశి వారు ఈ జన్మలో సాధించగలిగే శక్తులు అపారమైనవిగా చెప్పాలి. ఇది కేవలం జాతకం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. వృషభ రాశి వారి స్వభావం గురించి విశ్లేషణ చేస్తే, ప్రియమైన శ్రోతలారా, మనం ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి వస్తువు జ్యోతిష్య శాస్త్రానికి లోబడి ఉంటుంది. దీనిలోని రాసులు ప్రత్యేకతలు మరింత విశిష్టమైనవిగా ఉంటాయి. వృషభ రాశి ఈ పేరును వినగానే మనకు గుర్తుకు వచ్చేది స్థిరత, సహనం, శక్తి అనే మూడు సార్వత్రిక శక్తులు. ఇది వృషభం అనే పశువుతో గుర్తింపు పొందిన రాశి మాత్రమే కాదు, ఇది ఒక జీవిత తత్వం, ఒక ధైర్యంగా నిలిచే ఆత్మబలం. వృషభ రాశి వారు చాలా శాంతంగా ఉంటారు, కానీ వీరి శాంతత వెనుక ఒక ప్రబలమైన మానసిక దృఢత ఉంటుంది. వీరు త్వరగా కోపించరు, కానీ ఓసారి కోపితులైతే ధాటిగా స్పందిస్తారు. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాక దానిని పటిష్టంగా అమలు చేస్తారు. ఇది వీరి యొక్క బలమైన ఆయుధం. వీరు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. శ్రీ మహాలక్ష్మి కృప వీరి మీద ఎప్పుడూ ఉంటుంది. వీరు వృధా ఖర్చులకు దూరంగా ఉంటారు. వృషభ రాశి వారు తమ మార్గాన్ని స్పష్టంగా నిర్ణయించుకుంటారు. ఆ మార్గాన్ని వదిలి ఒక్క అడుగు కూడా వెనుకకు వేయరు. శ్రీ వృషభ రాశి వారు మానసిక దృఢత్వ విషయానికి వస్తే, వృషభ రాశి వారు భావోద్వేగాలకు బానిసలుగా ఉండరు, కానీ వీరి మనస్సు లోతుగా సాగుతుంది. ఇతరుల బాధను అర్థము చేసుకునే మృదుత్వం కలిగి ఉంటారు. ఓసారి వీరు ఎవరినైనా నమ్మితే జీవితాంతం వారికి విశ్వాసము చూపుతారు. ప్రేమ మరియు కుటుంబ సంబంధాలలో వృషభ రాశి వారు మిశ్రమముగా ఉంటారు. వీరు ఓసారి ప్రేమలో పడితే వారిని మరిచిపోవడం అసాధ్యమనే చెప్పాలి. వీరు ప్రేమను చూపే పద్ధతి నెమ్మదిగా ఉండవచ్చు, కానీ చాలా లోతుగా ఉంటుంది. దాంపత్య జీవిత విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వృషభ రాశి వారు కలలు కంటారు, కానీ ఆ కలలు ఆకాశములో కాదు, భూమిపై నిలిచే కలలుగా చెప్పాలి. వీరు సాధ్యమైన లక్ష్యాల వైపే నడుస్తారు. వీరు ఏ పనినైనా మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు ఆగరు. వీరికి ఏదైనా పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను చేయగలను అనే ధైర్యంగా ఎప్పుడూ ఉంటుంది. వీరు మాట్లాడే మాట తక్కువ, చేసే పని ఎక్కువ అని చెప్పక తప్పదు. వృషభ రాశి వారి జీవన శైలి విషయానికి వస్తే, వృషభ రాశి వారు అందాన్ని, ఆహ్లాదాన్ని, శాంతిని ఇష్టపడతారు. మంచి వాతావరణం, మంచి ఆహారం, మంచి సంగీతం వీరికి అత్యంత ప్రియమైనవిగా చెప్పాలి. వీరు ఓ విషయాన్ని ప్రేమిస్తే దాన్ని పూర్తిగా అనుభవించవలసిందేనని నమ్ముతారు. వీరు పైకి నెమ్మదిగా కనిపిస్తారు, కానీ లోపల శక్తి దూకుడుగా ఉంటుంది. వృషభ రాశి వారు ఓ ఎడారి మీద వెళ్తున్న తేజోమయ పూర్ణచంద్రుడి వలె నెమ్మదిగా నిరంతరం ముందుకు సాగుతాడు. వీరి ఆధ్యాత్మిక విషయానికి వస్తే, వృషభ రాశి వారు మానసికంగా దైవ చింతనలో స్థిరంగా ఉంటారు. వీరు హనుమాన్, శివుడు, లక్ష్మీదేవిని గాఢంగా పూజిస్తారు. జపం, ధ్యానం, పూజ వంటి విధుల్లో ఆచారానికి ప్రాముఖ్యత ఇస్తారు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలను దర్శించడం వీరికి శాంతిని ఇస్తాయి. వృషభ రాశి వారి కమిట్మెంటు మరియు సహనమును పరిశీలిస్తే, వీరు ఏదైనా పనిని చేపడితే దాన్ని నెమ్మదిగా కానీ దృఢంగా కానీ పూర్తి చేస్తారు. సహనం అనే మాటను బహుశా రాశి చక్రంలో వృషభ రాశి వారికి మాత్రమే రాశారు అని చెప్పాలి. వీరు ఎవరికైనా మాట ఇచ్చారు అంటే శరీరం కూలిపోయినా మాట మార్చరు. ప్రియమైన శ్రోతలారా, వృషభ రాశి వ్యక్తిత్వం అనేది ఒక ప్రకృతి సిద్ధమైనదిగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఉరుములా గర్జించదు, కానీ భూమిని కంపించగలిగే దృఢత్వం కలిగి ఉంటారు. వృషభ రాశి
ఓ మాట చెబితే అది అక్షరాలుగా శాసనం అవుతుంది. వీరి కళ్ళల్లో అగ్ని ఉంటుంది, కానీ మాటల్లో శాంతి ఉంటుంది. వీరి నడక నెమ్మదిగా ఉండవచ్చు, కానీ ప్రతి అడుగు జీవితాన్నే మార్చేస్తుంది. విశ్వాసం అంటే వృషభ రాశివారు, ధైర్యము అంటే వృషభ రాశివారు, ఆత్మస్థైర్యము అంటే వృషభ రాశివారు అని చెప్పక తప్పదు. వృషభ రాశివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఒక త్యాగ యోగిగా స్వీకరిస్తారు. అర్థం కాని బాధలను ఆత్మీయంగా భరించి తన శాంతి స్వభావంతో పరిష్కారం చూపుతారు. ఓం శాంతి. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీ మనసుకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ ఎంతోమంది వృషభ రాశి వ్యక్తులకు రీచ్ అవుతుంది, కాబట్టి లైక్ చేయడం మర్చిపోవద్దు. అదే విధముగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.